హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బాదం చాక్లెట్స్ అండి. అంటే నార్మల్గా మనం బాదం ఫ్రై చేస్తూనే ఉంటాం కదా, వేసి ముక్కలుగా. కానీ ఇవి బాదంతో మనం ఫిల్లింగ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేనైతే ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తానండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. చాలా హెల్దీ అండి ఇది. పిల్లలకి కూడా మనమైతే డార్క్ చాక్లెట్లో మిక్స్ చేసి పెడితే చాలా హెల్దీ అనమాట. మీరు వీడియోలో చూస్తారు. నెక్స్ట్ ఫస్ట్ మనకు దానికి కావాల్సింది ఇలాగా బాదం పప్పు తీసుకోవాలండి. బాదం కూడా ఎప్పుడు మంచి క్వాలిటీ తీసుకొని యూస్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఏదైనా సరే క్వాలిటీ యూస్ చేయాలండి. కాంపౌండ్ అయినా అలాగే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయినా వీటిని బాగా ఇలాగా ఫ్రై చేయాలండి. మనకు లోపల దాకా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా అయితే పొడిలాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఇలాగ వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువ పట్టేసాము అంటే మనకి వాటిలోంచి ఆయిల్ రిలీజ్ అయ్యేసి మనకైతే ఆయిల్గా వచ్చేస్తుంది అనమాట. అంటే తడి తడిగా అలా రాకూడదు. నెక్స్ట్ దీంట్లో మిల్క్ మేడ్ యూస్ చేయాలండి. దీంట్లో మనం మిల్క్ మేడ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఓన్లీ బైండింగ్ కోసం అండి. అంటే ఇది అనేది మనకి గడ్డగా అవ్వడానికి అనమాట. పొడి పొడిగా రాలిపోకుండా చాక్లెట్లో పెట్టినప్పుడు ఒక ముద్దలాగా మనకి ఫామ్ అవ్వడానికి మాత్రమే మనము మిల్క్ మేడ్ యూస్ చేస్తామండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ మీరు సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే ఇలాగా డార్క్ అండ్ మిల్క్ రెండు కంబైన్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఓన్లీ డార్క్తోనే చేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్తో చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి డార్క్ ప్లస్ ఇలాగా మనమైతే బాదం ఫిల్లింగ్తో చేసి ఇంట్లో పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇంకేంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవద్దండి ఇది ఫస్ట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే అందరూ కొంతమందికి నచ్చదండి ఇది. సో దానివల్ల అయితే నేను చెప్తున్నాను అనమాట. ట్రై చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఫస్ట్ ట్రై చేసి ఆ తర్వాత మీ పిల్లలకి మీకు నచ్చింది అంటే మాత్రమే ఇదైతే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ దీనైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మీరైతే మెల్ట్ చేసుకోవాలి. లేదు ఓవెన్ ఉంటే 30 సెకండ్స్ 2 టైమ్స్ గానే మెల్ట్ చేసాము అంటే ఓవెన్లో మనకైతే ఇలాగ పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని వెంటనే కాకుండా మోల్డ్స్లో వేసేయకుండా కాసేపు మీరు ఇలాగైతే మీరు బాగా స్పాచులాతో కలపాలండి. నెక్స్ట్ మీకు ఇష్టమైన షేపు అంటే మీకు ఏది ఇష్టమో దేంట్లో చేయాలనుకుంటున్నారో ఆ షేపు మోల్డ్ అయితే ఇలా తీసుకోవాలి. దాన్ని నిండగా ఇలాగా ఫిల్లింగ్ చేసేయాలండి. మనం ఫస్ట్ ఫిల్లింగ్ చాక్లెట్స్ కాబట్టి ముందు కాంపౌండ్ని మోల్డ్లో మనమైతే ఫిల్ చేసేసి ఆ తర్వాత వంపేయాలండి కిందకి. మనకి మొత్తం అయితే పైదాకా ముందు కాంపౌండ్ అయితే మనం వేయాలండి. లేదు అంటే మనకి కొంచెం అవ్వలేదు అంటే నెక్స్ట్ ఫిల్లింగ్ చేసేసి చాక్లెట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకైతే గ్యాప్ వస్తుందండి. అప్పుడు మనకి లోపల ఫిల్లింగ్ కూడా కనిపిస్తూ అంత బాగోవన్నమాట. సో మీరు కాంపౌండ్ని ఫుల్గా వేసుకొని వంపేసేయాలండి. చూసారు కదా, అదే మాదిరిగా నెక్స్ట్ ఇలాగా కంప్లీట్గా స్పాచులాతోనే అనేస్తే మనకి మోల్డ్ అనేది క్లీన్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని అయితే ఫ్రిడ్జ్లో ఉంచాలండి. మనము ఒక 5 మినిట్స్ ఉంచాము అంటే మనకి ఆ చాక్లెట్ అనేది గట్టిగా అవుతుంది కదా, ఆ తర్వాత మనం ఫిల్లింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టాము అంటే చాక్లెట్తో పాటు మొత్తం వచ్చేస్తుందండి ఫిల్లింగు. సో దానికోసం మనము ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఫిల్లింగ్ని అయితే ఇలా ఉంచాలండి. స్పూన్ యూస్ చేయొచ్చు కదా, చేత్తో ఎందుకు పెడుతున్నారు అని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ మనము ఇలాంటి ఫిల్లింగ్స్ చేత్తో అయితేనే మనకి కంఫర్ట్గా లోపలికి వెళ్తుందండి. ఎంతవరకు వెళ్ళాలో ఎంత పెట్టాలో అనేసి స్పూన్తో పెట్టాము అంటే మనకి పైకంతా వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ పైన కాంపౌండ్ వేయాలి కదా క్యాప్ లాగా. ఆ కాంపౌండ్ వేసేటప్పుడు ఈ ఫిల్లింగ్కి సరిగా అతుక్కోకుండా సైడ్స్ ఉండిపోతే అప్పుడు మనకి సరిగా రాదండి. మనం తీసిన తర్వాత మొత్తం విడిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా చెయ్యి అయితే మన హ్యాండ్ అయితే యూజ్ చేసేయాలి, వీటిల్లో తప్పదు. నెక్స్ట్ ఇలాగా మరీ ఫుల్ కాకుండా కొంచెం గ్యాప్ అయితే ఉంచేసి ఆ తర్వాత మనం ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అదే కాంపౌండ్ని మనమైతే పైన కూడా వేసేసుకోవాలండి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి, లేదు అంటే విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫిల్లింగ్ చాక్లెట్స్ ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకి బాదం ఎసెన్స్ కూడా ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ అవైలబుల్ ఉంటాయండి. మీకు నచ్చితే మీరు అది యూస్ చేశారు అంటే కొంచెం మీకు బాదం ఫ్లేవర్ అనేది మీకు కొంచెం తెలుస్తుంది అనమాట. నేనైతే ఏ ఎసెన్స్ యూస్ చేయట్లేదండి, ఓన్లీ ఫిల్లింగ్ మాత్రమే చేస్తున్నాను.
నెక్స్ట్ ఇలాగా ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఒక 10 to 15 మినిట్స్ ఉంచి తీసేసాము అంటే నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి ఈజీగా ఇలాగా డిమోల్డ్ అయితే అయిపోతాయి. చాలా బాగా డిమోల్డ్ అవుతాయి అన్నమాట. మీరు ముందు వెంటనే పెట్టిన తర్వాత వెంటనే అయితే తీసేయకండి, కాసేపు అయితే ఖచ్చితంగా ఉంచాలి. ఇలాగా చక్కగా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఇంత తక్కువ ఎందుకు చేశాను అంటే, మాకింట్లో మా పిల్లోడు తప్ప ఇంకెవ్వరు తినరండి. మా బాబుకి ఇష్టం, బాగానే తింటాడు వాడు, ఇంకెవరు తినరు. సో దానికోసంగా అయితే నేను వీడియో కోసమే కొంచెంగా చేసి చూపించాను. ఇప్పుడైతే కట్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మనకి లోపలైతే ఫిల్లింగ్ చాలా బాగా తెలుస్తుందండి, అండ్ టేస్ట్ కూడా తెలుస్తుంది. చెప్పాను కదా, మీకు నచ్చితే ఎసెన్స్ యూస్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది మీకు బాగా తెలుస్తుంది. బాదం ఫ్రై చేసి కట్ చేసి వేస్తుంటాము. అలాగే నార్మల్‌గా బాదం పప్పే పెట్టేసి వేస్తూ ఉంటాము. చాలా రకాలుగా చేస్తుంటాం కదా. ఇవి మాత్రం బాదం ఫిల్లింగ్ చాక్లెట్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.